దశాబ్దాలుగా నమ్మకంగా నిబద్ధతతో పనిచేసిన నాయకులంటే కాంగ్రెస్ నాయకత్వానికి ఎందుకో కానీ యావగింపు. పార్టీ అధికారంలో లేనప్పుడు పాలక పక్షాల నుంచి బంగారం లాంటి ఆఫర్లు వచ్చినా ఎత్తిన కాంగ్రెస్ జెండా దించకూడదని నిజాయితీగా అందులోనే కొనసాగుతున్న నేతను పదే పదే అవమానిస్తూ వచ్చారు కాంగ్రెస్ నేతలు. పార్టీలో ఇక తనకు ఎలాంటి గౌరవం దక్కే అవకాశాలు లేవని, తన సేవలకు పార్టీ నాయకత్వం ఇవ్వాల్సిన గుర్తింపును ఇవ్వకపోగా అవమానాలు పాలు చేస్తూనే వస్తోందని అర్థం కావడంతోనే విలువలు కలిగిన రాజకీయ కురువృద్ధుడు హస్తం పార్టీకి గుడ్ బై చెప్పడానికి డిసైడ్ అయ్యారట. కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి త్వరలోనే కారు పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పేరు చెబితే వెంటనే గుర్తుకు వచ్చే కొద్ది మంది పేర్లలో ముఖ్యమైనది జీవన్ రెడ్డి పేరే. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నియోజకవర్గం నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పాతతరం నేతల్లో అత్యంత విలువలు, నైతికత ఉన్న నాయకుడిగా ఆయనకు మంచి పేరుంది. అటువంటి అగ్రనేతను కాంగ్రెస్ నాయకత్వం అదే పనిగా అవమానిస్తూ వస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుండి పోటీ చేసిన జీవన్ రెడ్డి ఓటమి చెందారు. ఆయనపై గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ తో అంటకాగుతున్నారు. తన రాజకీయ ప్రత్యర్థిని చేరతీసి తన నియోజకవర్గంలో తనను ఒంటరిని చేసే నిర్ణయాలపై జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే క్రమశిక్షణ కలిగిన నేతగా ఏనాడు పార్టీ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేయలేదు. చివరకు ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో తన నియోజకవర్గంలో తాను సూచించిన అభ్యర్థుల కన్నా తన ప్రత్యర్థి పార్టీకి చెందిన సంజయ్ ప్రతిపాదించిన అభ్యర్థులకే ఎక్కువగా టికెట్లు ఇవ్వడంతో కాంగ్రెస్ నాయకత్వం తీరు పట్ల ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. అయితే జగిత్యాలలో సంజయ్ను దువ్వుతూనే జీవన్ రెడ్డికి ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇచ్చి ఆయన సీనియారిటీని గౌరవిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత తెలంగాణలో ఖాళీ అవుతోన్న 2 రాజ్యసభ స్థానాల్లో ఒకటి జీవన్ రెడ్డికి కట్టబెడతారన్న ప్రచారమూ జరిగింది. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత జగ్గారెడ్డి సైతం ఢిల్లీ పెద్దలను కలిసి జీవన్ రెడ్డికి రాజ్యసభ ఇవ్వాలని చెప్పారట. తాజాగా రాజ్యసభకు ప్రతిపాదించే 2 పేర్లు ప్రకటించేయడంతో జీవన్ రెడ్డికి అవకాశం లేదని తేలిపోయింది. తనను పూర్తిగా పక్కన పెట్టేయాలన్న ఆలోచనతోనే పార్టీ అధిష్టానం ఉందని జీవన్ రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ తరుణంలోనే జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయినట్లు సమాచారం. ఆ భేటీలోనే జీవన్ రెడ్డిని కేటీఆర్ తమ పార్టీలోకి ఆహ్వానించారట. మీకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాం, వచ్చేయండి అన్నారట. దానికి జీవన్ రెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేశారట. అపార రాజకీయ అనుభవం ఉన్న నేత కావడంతో జీవన్ రెడ్డి చేరిక ఆర్భాటంగానే ఉండాలని కేటీఆర్ కూడా భావిస్తున్నారట. ఈ నెల 20న ఆయన బీఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఆ రోజున బీఆర్ఎస్ అధినేత కేసీఆరే స్వయంగా జగిత్యాల వచ్చి జీవన్ రెడ్డిని సాదరంగా పార్టీలోకి స్వాగతిస్తారని బీఆర్ఎస్ వర్గాలు సైతం అంటున్నాయి. తన సీనియారిటీని పక్కన పెట్టేసి అవమానించిన కాంగ్రెస్ కు తన సత్తా ఏంటో మరోసారి చాటి చెప్పాలని జీవన్ రెడ్డి కసిగా ఉన్నారట. బీఆర్ఎస్ లో చేరి వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి కాంగ్రెస్ కు గట్టి జవాబు చెప్పాలని ఆయన భావిస్తున్నారట. అటు బీఆర్ఎస్ నాయకత్వం కూడా అనుభవజ్ఞుడైన జీవన్ రెడ్డి చేరికతో పార్టీకి రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందని లెక్కలు వేసుకుంటోంది. జీవన్ రెడ్డి రాక బీఆర్ఎస్ కు ఖచ్చితంగా అడ్వాంటేజ్ కావచ్చు. కానీ ఈ వయసులో జీవన్ రెడ్డి పార్టీ మారితే రాజకీయంగా అది ఆయనకు ప్లస్సా మైనస్సా అన్నది కాలమే తేల్చాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.